ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని అనుకుంటాం. ఆ జన్మ బ్రహ్మచారి అని చెప్తుంటారు. అలాంటిది ఏం కాదని మరికొందరు అంటారు. ఇప్పటికీ మనకు తెలిసిన ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ స్వామివారి ఒక్క విగ్రహంతోనే ఉంటాయి. సతీ సమేత హనుమాన్ ఆలయాన్ని మనం చూసి ఉండం. కానీ హనుమంతుడికి వివాహం జరిగింది. మన తెలంగాణలోనే తన భార్యతో కలిసి కొలువైన ఆలయం ఉంది. మరి ఆ సతీ సమేత కేసరి నందనుడి ఆలయం ఎక్కడుందో తెలుసా? వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. దీనిని 2006లో నిర్మించారు. ఈ గుడిలో ఆంజనేయ స్వామి వారు తన సతీమణి సువర్చలతో కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి అన్ని ఆలయాల్లో పూజలు జరుగుతుంటే ఈ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామికి అసలు వివాహం ఎలా జరిగింది? హనుమంతుడు విద్య నేర్చుకునేందుకు తన గురువైన సూర్య భగవానుడి దగ్గరకు వెళ్తాడు. ఆ సందర్భంలో మొత్తం విద్య పూర్తి కావాలంటే 5 వ్యాకరణాల పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఆంజనేయ స్వామి 4 వ్యాకరణాల పూర్తి చేశారు. మరొకటి పూర్తి చేయాలంటే వివాహమైన వారు మాత్రమే నేర్చుకోవాల్సి ఉండడం సమస్యగా మారింది. ఆ తరుణంలో బ్రహ్మచారిగా ఉన్న ఆంజనేయ స్వామికి తన కూతురు సువర్చలాదేవి వివాహం చేసుకోవాలని సూర్య భగవానుడు సూచించడంతో హనుమంతుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. వివాహం అనంతరం 5వ వ్యాకరణం పూర్తి చేశాడు. తర్వాత సువర్చలాదేవి తపస్సుకు వెళ్లగా హనుమంతుడు మరో చోటకి తపస్సుకు వెళ్తాడు. నాటి నుండి సువర్చల సహిత ఆంజనేయ స్వామి నామకరణంతో హనుమంతుడికి పేరు పడింది. ఇల్లందులోని ఆంజనేయ స్వామి దేవాలయంలోనే సువర్చల సహిత హనుమాన్ కొలువై ఉన్నారని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. మరెక్కడా కూడా ఇలాంటి తరహా దేవాలయం లేదన్నారు. కోరిన కోరికలు నెరవేర్చే దేవాలయమని చెప్పారు. యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, దేశ విదేశాలలోని వారంతా కూడా ఈ స్వామివారి దర్శనానికి భక్తులు వస్తుంటారన్నారు. ఈ దేవస్థానంలో ఆంజనేయ పక్కన భారీగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు సూర్యభగవాన్ దగ్గర విద్య నేర్చుకున్నాడు. దాంట్లో భాగంగా 4 వ్యాకరణాలు బ్రహ్మచారి నేర్పుతారు. మిగిలిన 5 వ్యాకరణాలు వివాహం నేర్పుతారు అనమాట. సూర్యభగవాన్ ఏమంటాడు, స్వామి మరి పెళ్లి చేసుకుని ఆయన నువ్వు పెళ్లి చేసుకున్న పూర్తిగా విద్య నేర్చుకోవచ్చు అంటాడు సూర్యభగవానుడు. అమ్మాయి పేరు సువర్చాదేవి. ఆమె వివాహం చేసినట్లయితే నువ్వు పూర్తి విద్య నేర్చుకోవచ్చు ఆయన అని పడతారు. అన్న తర్వాత 30 దేవ సంవత్సరంలో స్వామి కళ్యాణం చేస్తారు. దాన్ని సువర్చల కోరుకుంటామో ఆ కోరిక ఫలిస్తుందన్నమాట. ఆంజనేయ స్వామికి భార్య ఉన్నదన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే ఇలాంటి ఒక ఆలయం ఉందని తెలుసుకున్న కొంతమంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు, విఐపీలు ఇక్కడికి వచ్చి సతీ సమేతంగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారని భక్తులు చెబుతున్నారు. స్వామివారి దంపతుల ఆలయం ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భక్తజనం పరవశించిపోతుంది. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే హనుమంతుడు ఎక్కడైనా ఒంటరిగానే ఉంటాడు, ఇక్కడ మాత్రమే సతీ సమేతంగా ఉంటాడు. ఇది గుడి ప్రత్యేకత. ఇక్కడ వచ్చిన భక్తులు కోరికలు నెరవేరుస్తాయని బాగా నమ్మకం. నేను కూడా గత 15 సంవత్సరాల నుండి వస్తున్నాను. ఈ గుడిలో ఇంకొక విశిష్టత ఏంటంటే నవగ్రహాలు సతీ సమేతంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆ హనుమంతుడు ఇల్లందులో అమ్మవారితో కొలువై ఉండడంతో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఆలయ విస్తరణకు, అభివృద్ధికి ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇంత గొప్ప ఆలయంలో సతీ సమేతంగా కొలువైన ఆంజనేయ స్వామి వారు కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు. ఆలయాన్ని దర్శించుకుందాం, తరిద్దాం.